ఈజీగా దొండకాయ ఫ్రై చేసుకోవడానికి ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని ఆవాలు, జీలకర్ర, చనాదాలు వేసి 1 నిమిషం తిప్పుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాక సన్నగా కట్ చేసుకున్న దొండకాయలను వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 to 2 మినిట్స్ తిప్పుకోవాలి. తర్వాత స్టవ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా తిప్పి మూత పెట్టి ఒక 5 నుంచి 7 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. దొండకాయలు ఇలా 70% కుక్ అయ్యాక 1 స్పూన్ కారం వేసుకొని బాగా మంచిగా ఫ్రై చేసుకున్నాయి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గించుకోవాలి. స్టవ్ సిమ్లోనే ఉంచుకోవాలి. అంతే, టేస్టీ ఈజీ దొండకాయ ఫ్రై రెడీ. లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసుకుంటే బాగుంటుంది.